ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పూజనీయుడా, పరిశుద్ధుడా, నిత్యుడకు తండ్రి, నిత్య నివాసి యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవదూతుల చేత నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత పోడబడుచున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా, ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించి చేస్తున్నాను. ఆయన ఇదిగో ప్రభా, మీ నామంలో ఈ రీతిగా చేరి ఉండగా ప్రభా, మరి తండ్రి నాయన మిమ్మల్ని దేవా ఆహ్వానిస్తున్నాం. మీరు మా మధ్యలో ఉండండి. దేవా, పరిశుద్ధ ఆత్మ రూపంలో మీరు మా మధ్యలో సంచరించండి. దేవా, మరి కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి నాయన పాడుకునే పాటని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా స్థుతుల మీద మీరు ఆశీర్వాదాలు ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతులు మీరు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీరు మా జీవితంలో చేసినటువంటి ప్రతి మేరు ఉపకారములు నాయన, మరి తండ్రి నాయన దినదినం మీరు చేస్తున్నటువంటి దేవా, మరి తండ్రి నాయన మరి మీరు చేసి మేలు ఉపకారములన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా, మీరు చూపుతున్న కృప అంతటిని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే సమయం అంతటిని మాకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చాలా కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్కులు వాగ్దానాలు ప్రభా మాకెంతో అవసరమై ఉన్నాయి. దేవా, మరి విశ్వాసంతో దినత్వంతో దేవా, మరి తండ్రి నాయన మేము వాక్యాన్ని చదువుకుంటూ ఉండగా దేవా, మా పక్షంగా మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీ వాక్కులు వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మీరు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడిగా మీరు ఉంటున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు కృప చూపించండి. ఆయన దేవా, మరి తండ్రి మీ వాక్యాన్ని వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ పక్షంగా నిలబడబోయేటువంటి దేవా, మీ సేవకులు మీ ఆత్మాభిషేకంతో నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవా ప్రభా, విశ్వాసంతో దేవా, మరి తండ్రి నాయన నిరీక్షణతో దేవా, మరి తండ్రి వాక్యం వింటూ ఉండగా దేవా, మరి తండ్రి ప్రభా, మీ వాక్యం ద్వారా గొప్ప కార్యములు మా జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆయన అలాగే మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదం వరకు మీ సన్నిధి మా తోడుగా ఉంచండి. సమస్త విషయాలు కృప చూపించండి. మీ కార్యములు మీరు జరిగించమని దేవా, మరి తండ్రి మరి ఈ యొక్క ప్రార్థనలో ఏకీవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీ బిడ్డలందరి కొరకు స్తోత్రాలు. దేవా, మీ సన్నిధి ప్రసన్నత నాయన దేవా, వారందరికీ మీరు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించమని దేవా, ప్రతి విధమైనటువంటి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప కార్యములు మీ బిడ్డల పక్షంగా మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుణ్ణి మహిమపడతాం. 292వ పాట పాడుకుందాం. శారణాత్మ గీతాల నుంచి 292వ పాట పాడుకుందాం. దేవానా యందు నీకు ఎంతో ప్రేమ, దేవానా యందు నీకు ఎంతో ప్రేమ, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను, దినదినము నీదు ప్రేమ రుచి చూచుచున్నాను. దయగల జీవాహారముతో పోషించుచున్నావు, దయగల జీవాహారముతో పోషించుచున్నావు. దేవాని జీవజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని జీవజలము నాకిచ్చితివే, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా
పాదములను నీవు బండపై నిలిపితివి, నా పాదములను నీవు బండపై నిలిపితివి. నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు, నా అడుగులనెల్లా నీవు స్థిరపరచిన దేవుడవు. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవా నాకాశ్రయుడవు నీవే కదా, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివి, సిలువలో రక్తము కాచి నన్ను రక్షించితివి. సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి, సార్వత్రిక సంఘములోన నన్నైక్యపరచితివి. దేవాని జయమాయడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. దేవాని దయమాయడల అత్యున్నతము, నీ దివ్య ప్రేమ నాలో పొంగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం ప్రియులారా. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం మందు పాటించే రోగమునకైనను నీవు భయపడకుండా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను,
అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందాం పిల్లరా. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పట్టేయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. పైన 29. ఎలయనగా మీరు నా యందు చూచినట్టియు నా యందున్నదని మీరిప్పుడు వించున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. ప్రార్థన. ప్రియ ప్రభా, ఈ సమయంలో ఈ వాక్య ధ్యానం మా కొరకు దీవించుము, బలపరచుము, మాతో మాట్లాడు, మా మనస్సులను మా ఆత్మలను బలపరిచి ఉజ్జీవింపు చేయము. యేసుక్రీస్తు ప్రభా నామములో అడుగుచూ నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము పోరాడి జయించుట అనే అంశం మనం చూడబోతూ ఉన్నాం. ఎక్కడ పోరాడాలి? ప్రార్థనలో పోరాడి జయించు, యుద్ధములో పోరాడి జయించు. 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ప్రార్థనలో పోరాటం ఉన్నది, శరీర రీతిగా యుద్ధం చేసి జయించడం ఉన్నది. పాత నిబంధన కాలంలోని వారు యుద్ధం చేసి వారు జయించారు. మనము యెహోషువ గ్రంథం చూస్తే యుద్ధాన్ని గూర్చి, విజయాన్ని గూర్చి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మోషే తరువాత గొప్ప నాయకత్వ బాధ్యత తీసుకున్నటువంటి అప్పగించబడినటువంటి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం నుండి యోర్దాను దాటక మునుపు యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన. యెహోషువ 5:13 నుండి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్లి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగ్గా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానన్ను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేశాను. ఇక్కడ దేవుడు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత. దేవుని సేనాధిపతి, యెహోవా యొక్క సేనాధిపతిగా దేవుడు తన దూతను పంపి, లేక దేవుడే సైన్యాధిపతి వలె ప్రత్యక్షమై తన ప్రజలను బలపరిచినటువంటి ఈ వృత్తాంతం, వారికి యుద్ధంలో ముందుగా వెళ్లబోతూ ఉన్నాను అని చెప్పినటువంటి వృత్తాంతం ఈ భాగంలో మనం గమనించవచ్చు. యెహోషువ తన జీవిత కాలంలో చాలా యుద్ధాలు చేశాడు. ఫిజికల్ గా చాలా యుద్ధాలు చేశాడు. శరీర రీతిగా ఇశ్రాయేలీలు యుద్ధాలు చేయవలసి వచ్చింది. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయంలో 8వ వచనం నుండి పెద్ద లిస్టు వ్రాయబడి ఉన్నది. గమనించండి, చదువుతాను. మన్యములోను లోయలోను, షెపేల ప్రదేశంలోను, చెరియల ప్రదేశములోను, అరణ్యములోను, దక్షిణ దేశంలోను ఉండిన హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులని వారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకొండ్రి. వారెవరనగా యెరికో రాజు, బేతెలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతెలు రాజు, తపూయ రాజు, హెపెరు రాజు, అపెకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హసోరు రాజు,
షిమ్రోన్ మేరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలులో యొక్నయాము రాజు, దోరుమెట్టలలో దోరు రాజు, గిల్గాల్లోని గోయియాయుల రాజు, తిర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. ఒక్కొక్క యుద్ధం ఆలోచించండి. ఒక యుద్ధం కొరకైనటువంటి ప్రణాళిక, సైన్యాన్ని సమకూర్చుకోవటం, యుద్ధం చేయటం, స్వాధీనపరుచుకోవటం, తిరిగి రావటం. ఆ భూభాగాలు ఇశ్రాయేలీలకు గోత్రాల చొప్పున మోషే కాలంలో దేవుడు ఏది బయలుపరిచాడో ఆ ప్రకారము వారికి పంచటం చాలా సుదీర్ఘ కాలము జరిగినటువంటి ప్రక్రియ. అందుకే 13వ అధ్యాయము 1వ వచనములో యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాను, నీవు బహుదినములు గడిచిన వృద్ధుడవు, స్వాధీనపరుచుకుంటూ అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉన్నది. స్వాధీనపరచుకోవలసినటువంటి దేశాలు చూడండి. 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో, 5వ వచనం చివరి భాగము మిగిలి ఉన్నది. సో వారు స్వాధీనపరచుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. అనేక సంవత్సరాలు యుద్ధం చేసిన ఇది భౌతికంగా, ఫిజికల్ గా సైన్యాన్ని తీసుకుని వెళ్లి వారు యుద్ధం చేసినటువంటి విషయాలు. అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఈ పేర్లు, అర్థాలు ఇవన్నీ చూసుకుంటే సహా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన అంతరంగములో నుండి బయటికి వెళ్ళవలసిన, లేక మనము స్వాధీనపరచుకోవలసినటువంటి కొన్ని మానసిక ప్రవృత్తులు అందాం, మన భావోద్రేకాలు అందాం, మన అలవాట్లు అందాం, మనల్ని బలహీనపరిచే శత్రువులు అందాం, దేవుని సంపూర్ణ దీవెన మనం పొందకుండా మనకు ఆటంకం కలిగించేటటువంటి ఈ శత్రువు యొక్క రాజులు అని చెబుదాం. అంటే ఇవన్నీ పలు విధాలైనటువంటి మనస్తత్వాలు, అలవాట్లు అందాం. పోరాటం అనేది ఉన్నది. ఇది నా అంశం. పోరాడాలి, తప్పదు, పోరాడాలి. పౌలు భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, మరి పోరాటం అనేది దేవుడు మీకు ఇచ్చాడు, శ్రమ పడటం, పోరాటం అనేది మీకు ఇచ్చాడు. కొలస్సీలకు వ్రాయబడినటువంటి పత్రికలో పోరాడినటువంటి ఒక యోధుని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇది ప్రార్థనా పోరాటం, ఇది విజ్ఞాపన పోరాటం. ప్రార్థన పోరాటమా? అవును. నీ మనస్సును కేంద్రీకరించి నీవు ఆత్మలో ప్రార్థన చేయటం, పోరాడటం. వ్యక్తులపై, సంఘాలపై, కుటుంబాలపై దాడి చేసేటటువంటి సాతానుతో ప్రార్థనలో పోరాటం అనేది అది యుద్ధ భూమిలో పోరాటం వంటిది. ఎపఫ్రాను గూర్చి పౌలు భక్తుడు చాలా మెచ్చుకుని తాను దేని కొరకు పోరాడుతూ ఉన్నాడో చెప్పాడు. విశ్వాసులు దేవుని పరిపూర్ణతలో, యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో ఎదగాలి, సంపూర్ణులు కావాలి. 2, దేవుని చిత్తం వారు అన్ని విషయాల్లో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆత్మలో నిశ్చయత కలిగినటువంటి వారుగా అటు ఇటు కొట్టబడకుండా వారు నిలకడగా ఉండాలి. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారినై నిలకడగా ఉండవాలని
కొన్నిసార్లు మన ఫెయిత్ వేవర్ అవుతూ ఉంటుంది, మన విశ్వాసం సడలుతూ ఉంటుంది. కనుక విశ్వాసం ఒక విధంగా సముద్రములో తుఫాను వచ్చినప్పుడు అలల చేత అటు ఇటు ఓడ కొట్టబడేటటువంటి పరిస్థితి వస్తుంది. లంగర్ వేస్తారు, అయినా కూడా తుఫానులు అవి ప్రమాదకరమైనవి, అందరూ ఒప్పుకోవాలి, తప్పదు. మనం జీవిత యాత్రలో మరి మన ప్రయాణంలో లేక ఓడ మీదికి తుఫాను వచ్చినట్లుగా ఖచ్చితంగా మన మీదికి కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనము పోరాటంలో ఉన్నాం. కారణం ఏమంటే మన శత్రువు మన మనస్సుతో పోరాడతాడు. పోరాటానికి తాను వాడేటటువంటి ఒక సాధనము నిరాశ, నిరుత్సాహము. భక్తుడు జాన్ బనియన్ వ్రాసినటువంటి యాత్రికుని ప్రయాణం పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ లో యాత్రికుడు తన సియోనుపురం కొరకైన పరలోక యాత్రలో సియోను కొండకు లేక సియోనుపురం యాత్రలో తాను వెళ్ళేటటువంటి దారిలో నిరాశ రాక్షసుడు జైంట్ డిస్పైర్ కోటలో బంధింపబడతాడు. చాలా చక్కగా వ్రాశాడు జాన్ బనియన్. స్వప్న సాదృశ్య రీతిగా క్రైస్తవుని విశ్వాసి యొక్క జీవిత యాత్ర వివరించబడినటువంటి పుస్తకం పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. గత కాలాల్లో బైబిల్ తర్వాత అది ఎక్కువగా చదువుబడేటటువంటి పుస్తకంగా ఉండేది. నిరాశ రాక్షసుడు, కదలలేడు మనిషి, నిర్ణయం చేయలేడు, ముందుకు వెళ్ళలేడు, ఓడిపోయేననే భావన వస్తుంది. సాతాను చాలా హఠాత్తుగా కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. సాతాను నియమబద్ధంగా పోరాడాడు, జ్ఞాపకం పెట్టుకోండి. చాలా హఠాత్తుగా సాతాను మన మీద దాడి చేస్తూ ఉంటాడు. సాతాను అంధకార శక్తులు శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి విశ్వాసి మీద దాడి చేస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట యోహాను రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. శ్రమ ఎందును బట్టి? పోరాటమును బట్టి. ఈ శ్రమలు ఎలా వస్తాయి అంటే కొన్ని మార్లు చాలా సడన్ గా వస్తాయి, కొన్ని నిమిషాల్లో జరిగిపోతుంది. చాలా సడన్ గా సాతాను అటాక్ చేస్తుంది, చాలా సడన్ గా అటాక్ చేస్తుంది. కొంతమంది దైవ సేవకుల కుటుంబాల మీద సాతాను అటాక్ చేసింది. సాతాను దేవుని సేవకుల పైన, దేవుని పరిచర్య చేసే వాళ్ళ పైన గురి పెడుతూ ఉంటాడు, కుటుంబాల పైన దాడి చేస్తూ ఉంటాడు. అందుకే సేవా పరిచర్యలో అలర్ట్ గా ఉండండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. ఎక్కడో ఒక చోట సాతాను చాలా హఠాత్తుగా దాడి చేస్తాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం దేవుడు అనుమతి ఇచ్చాడు, సాతాను దాడి చేసింది. మరి ఈ రోజుల్లో కూడా విశ్వాసుల కుటుంబాల మీద సాతాను ఎందువల్ల దాడి చేయగలుగుతున్నది అంటే మనం ఇంకా మెళకువతో ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అనే ఒక కంక్లూజన్కు మనం రావాల్సి వస్తున్నది. సాతాను చాలా హఠాత్తుగా దాడి చేస్తాడు. రెండోది, అనారోగ్యాన్ని తీసుకుని వస్తాడు మనకు. ఇది హఠాత్తుగా కలిగేటటువంటి అపాయం కాదు, కానీ
అనారోగ్యాన్ని మన మీదకి తీసుకొస్తాడు. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. సాతాను ఈ 3 పనులు చేయటానికి వస్తాడు. అయితే చంపటానికి మాత్రం దేవుడు అంత తేలిగ్గా అలౌ చేయడు, గాని మనకు కీడు కలిగిస్తాడు. సాతాను నష్టం కలిగిస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు. మనల్ని భయంకరమైనటువంటి నిరాశలోనికి తీసుకుని వెళ్తాడు. ఆర్థికంగా మన వనరులు ఖాళీ అయిపోయేటట్టు చేస్తాడు. కొంతమంది మనల్ని అపార్థం చేసుకునేటట్టు సహా చేస్తాడు. మన జీవితంలో కొన్ని మార్లు మనం శరీర సంబంధమైనటువంటి అనారోగ్యంలో నుండి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి అనారోగ్యం, దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ దీర్ఘకాలిక అనారోగ్యాలు శరీరంలో ఉంచబడిన ముళ్ళులాగా అవి కూడా కొన్ని మార్లు మనకు నిరుత్సాహాన్ని తీసుకుని వస్తూ ఉంటాయి. పోరాడవలసిందే, జీవితకాలం పోరాడవలసిందే. జ్ఞాపకం పెట్టుకుందాం. మనం కొన్ని మార్లు శోధన, దినదినానికి శోధన ఎక్కువవుతూ ఉంటుంది. మనం ఆశ్చర్యపోతాం, ఇన్ని శోధనలు గత కాలంలో నాకు రాలేదే, ఇంత శోధనలు నాకు రాలేదే, ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ శోధనలు? నీవు దేవుని కొరకు నిలువబడి ఉన్నావు గనుక, సాతాను వశములోనికి నీవు వెళ్ళలేదు గనుక, సాతాను సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి నీవు కూడా దేవుని బిడ్డగా నిలవబడ్డావు గనుక, సంఘంగా నీవు కూడా దేవుని బిడ్డలతో నిలవబడి ఆత్మ సంబంధమైన పోరాటంలో నీవు సాతానుకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నావు గనుక, సాతాను నీ మీద శోధనలు అనేటటువంటి బాణాలు వేస్తూ ఉంటుంది. సడన్ గా ఇన్ని శోధనలు వస్తూ ఉన్నాయి. ఇంతకు మునుపు రాలేదు ఇటువంటి శోధనలు, ఇటువంటి ఆలోచనలు రాలేదు. ఎందువలన అంటే సాతాను దాడిని పెంచేసేసింది. మనకు సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఉద్రిక్తతలు వస్తూ ఉంటాయి చూడండి, ఇండో చైనా బోర్డర్లో. అలాగే సాతాను చాలా సడన్ గా మన మీద దాడి చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శోధనలు ఎక్కువవుతూ ఉంటాయి. పోరాడాలి తప్పదు. దేవుడు తన వాక్యం మనకిచ్చాడు, దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు, యుద్ధోపకరణాలను ఇచ్చాడు. ఆ యుద్ధోపకరణాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోట్లేదు, గాని యుద్ధోపకరణాలు ధరించి పోరాటానికి దేవుడు యుద్ధోపకరణాలు ముందే ఇచ్చాడు. మనం ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాన్ని గురించి మనం కొన్ని ప్రాథమిక విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పోరాటం అలాగే కొన్ని మార్లు ఎంత నిరాశ కలుగుతుందంటే, చీకటే కనబడుతూ ఉంటుంది. మనకు ఏమాత్రము వెలుగు గాని నిరీక్షణ గాని మనకు కనబడదు. భక్తుడు ఏలియా ఈ అనుభవంలో నుంచి వెళ్ళాడు అని మనం తెలుసు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో తను గొప్ప కార్యం చేసిన తర్వాత చాలా గొప్ప నిరాశలోనికి వెళ్ళిపోయాడు. 19వ అధ్యాయం వచ్చేసరికి యెహోవా ఇంత మటుకు చాలును, తాను యెజబెలు పంపినటువంటి దూతల చేతిలో తాను మరణించకూడదు అనేటటువంటి ఒక తీర్మానం కలిగిన వాడై, ఇక నాకు ఈ జీవితం చాలు. అయితే దేవుని ప్రణాళికలో తాను చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. కొన్ని మార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక ఎంతకాలం నేను పోరాడతాను, ఇంకెంతకాలం పోరాడాలి, అలసిపోయాను అని మనం అంటాం. దేవుడు అంటాడు, ముందుకు సాగు అంటాడు. నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉన్నది అని ఏలియాకు చెప్పినట్టు దేవుడు నీతో చెప్తాడు. నీవు ఇంకా చేయవలసినటువంటి గొప్ప కార్యాలు ఉన్నవి అని చెప్తాడు. ఏలియా తన జీవితంలో చాలా గొప్ప కార్యాలు తాను చేశాడు. 19వ అధ్యాయంలో హోరేబులో దేవుణ్ణి తాను కలుసుకున్న తరువాత దేవుడు అనేక సంవత్సరాల ఆయుష్కాలం తనకిచ్చాడు. కొంతమంది అంటారు,
ఇంకా నేను చేయవలసినవన్నీ అయిపోయినాయి, ఇంకా నేను చేయవలసినవి ఏమీ లేవు. దేవుడు చెప్పాడా ఆ మాట నీకు? దేవుడు చెప్పలా, నీవు అనుకుంటున్నావు. దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇస్తే, ఎన్ని బాధ్యతలు దేవుడు మన మీద ఉంచితే వాటన్నిటినీ మనం నెరవేర్చాలి. మన జ్ఞానాన్ని బట్టి, మన శక్తిని చూసుకుని, దేవా ఇంత మటుకు చాలు. చూద్దాం ఒకసారి ఆ మాట. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఏలియా చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఉన్నది. మొదటి రాజులు 19:4. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బద్రీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఎంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేశాడు. అంతకు మునుపు బహుగా ప్రార్థన చేశాడు, పోరాడాడు. నిరాశ ఎందుకు రానిచ్చాడు? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము కలిగినదై ఉండునని తన ప్రార్థన గురించి దేవుడు మరి నూతన నిబంధనలో వ్రాయించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకప్పుడు దేవుని ప్రజలు దేవుని విడిచి వెళ్ళినందువలన తాను ఎంత రోషము కలిగినటువంటి వాడుగా, యాకోబు 5:16-17 చివరి భాగం 16వ వచనం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. ఆకాశం వర్షం ఇచ్చింది. ఇప్పుడు రాజులు మొదటి గ్రంథంలోనికి వద్దాం. మరలా మొదటి రాజుల్లో 18వ అధ్యాయంలో మనం చూచేటటువంటి చరిత్ర. దానికి ముందు 17వ అధ్యాయంలో ఏలియా అహాబు దగ్గరకు వెళ్ళాడు, మంచైన వర్షమైనా పడదన్నాడు. 18వ అధ్యాయంలో దేవుడు భూమి మీద వర్షం కురిపించబోతున్నాడని అహాబుతో చెప్పమని, అలాగే పర్వతం మీదికి, కర్మెలు పర్వతం మీదికి బయలుదేవత ప్రవక్తలు, ఆషేరాదేవి ప్రవక్తలు పిలిపించమని 21వ వచనం 18:21 జనులను సమకూర్చి వారి ముందు నిజమైనటువంటి దేవుని, ఇశ్రాయేలీయుల దేవుని శక్తిని రుజువుపరిచాడు. 18వ అధ్యాయం చివరికి వచ్చేసరికి విస్తారమైన వర్షం వచ్చింది. ఇప్పుడు 19వ అధ్యాయంలో యెహోవా ఇంత మటుకు చాలని అంటాడు, నా ప్రాణం తీసుకున్నాను. గొప్ప విజయం తర్వాత గొప్ప నిరాశ వచ్చింది. మన జీవితంలో చాలాసార్లు సాతాను బాగా బలంగా ఉన్నప్పుడు, గొప్ప కార్యాలు చేసినప్పుడు గమనించి ఏ వ్యక్తిని ఎలాగూ బలహీనపరచాలో సాతాను కరెక్ట్ గా ఒక సమయం వచ్చినప్పుడు యెజబెలు కబురు చేసినట్టు, ఇదిగో రేపు ఈ వేళకు ఆ చంపబడినటువంటి ప్రవక్తల ప్రాణాలలో ఒకని ప్రాణం వలె నీ ప్రాణం కూడా ఉంటుంది, నీవు కూడా చంపబడతావు అని కబురు చేసినట్లు సాతాను చాలా మార్లు మనల్ని బెదిరిస్తుంది. జ్ఞాపకం పెట్టుకుందాం, మనం బెదిరిస్తుంది. కొన్ని మార్లు చాలా కన్ఫ్యూజన్ లోనికి కూడా వెళ్ళిపోతూ ఉంటాం, ఏది చేయలేం. స్పిరిచువల్ గా చాలా డల్ అయిపోతూ ఉంటాం. చేయవలసిన బాధ్యత ఉన్నది, కొన్ని చేయలేం మనం. ఎందువలన? సాతాను నీ మనస్సు పైన దాడి చేస్తూ ఉన్నది. అందుకే ప్రార్థనలో పోరాడి జయించు. ఈరోజు ప్రార్థనలో పోరాడి జయించు. ప్రే అండ్ విన్. ఫైట్ ఇన్ ప్రేయర్ అండ్ విన్ ద స్పిరిచువల్ బ్యాటిల్. మనము ఫిలిప్పీ పత్రికలో చదువుకున్న రీతిగా ఆయన పక్షమున శ్రమ పడుట
ఆయన పక్షమున శ్రమ పట్ట. మరొకసారి ఆ మాట చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ సమయంలో మా విశ్వాసంపై దాడి చేసేటటువంటి శత్రువు నిరాశను అలాగే శోధనను అధికం చేసి మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ప్రతికూలంగా మార్చి మా మనస్సుపై, మా శరీరంపై, మా కుటుంబాలపై దాడి చేసేటటువంటి పరిస్థితులు మేము చూచినప్పుడు మేము కొన్ని మార్లు కృంగిపోయే వారంగా, నిరుత్సాహానికి గురయ్యే వారంగా ఉన్నాం. అయితే మీరు ధైర్యం తెచ్చుకోనండి, లోకంలో మీకు శ్రమ కలుగును, నేను లోకంని జయించి ఉన్నానని మీరు చెప్పినటువంటి మాట మీ జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాం. మా మనసుపై, భౌతికంగా మా శరీరంపై దాడి చేసేటటువంటి శత్రువును యేసుక్రీస్తు ప్రభు నామములో ఆయన రక్తమును బట్టి మేము ఎదిరించుటకు, బలము తెచ్చుకున్నటకు, ధైర్యం తెచ్చుకున్నటకు మీ కృపను, స్వస్థతను, క్షేమమును దయచేయండి. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయండి, బలపరచును గాక. ఆమేన్.